హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక కొత్త ప్లేస్‌కి నేను కూడా ఫస్ట్ టైం అనమాట రావటం. గుడికైతే వచ్చాను కానీ తిరునాళ్ళకి ఇదే ఫస్ట్ టైం అనమాట రావటం. మనకి ముసుగులో గుద్దులు అట్లాంటివి ఏం పనికిరావనమాట. నేను వచ్చేసింది పందిలపల్లి. పందిలపల్లి నుంచి వేటపాలెం వెళ్తున్నాను అనమాట. రివర్స్ బ్యాక్‌కి వస్తున్నా. ఎందుకంటే అటు సైడ్ నుంచి పోలీసులు వెళ్ళనివ్వలేదు. తిరునాళ్ళకి అటు సైడ్ నుంచి దగ్గర అనమాట. ఊరు చుట్టూ తిరిగి మళ్ళీ వస్తున్నాను అనమాట. ఇక్కడ మేకలు చూసారా? మొత్తం గులాం కొట్టేసి ఉన్నారు. మేకల కలర్ మారిపోయింది చక్కగా. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం ఎడారి, పొలాలు, చెట్లు, మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయి. విడిగా కూడా చాలా బాగుండిద్ది ఈ ప్లేస్ అయితే. నాకు చాలా ఇష్టము. నేను ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి వచ్చానని నేను వీడియోస్ అయితే పెట్టున్నాను అనమాట. అసలు ఆ జనం అయితే ఏమున్నారో తెగున్నారనమాట. ఇక్కడికైతే వచ్చేసాం. మేము దర్శనం కూడా చేసేసుకొని ఇంకా నేను స్టార్టింగ్లో వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే దర్శనం అయితే చేసుకున్నాము. మేము వచ్చినప్పుడు చాలా జనం తక్కువ ఉన్నారనమాట. మళ్ళీ జనం పెరుగుతారని చెప్పేసి క్యూలో దర్శనం దగ్గర జనం పెరుగుతారని స్టార్టింగ్ వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ అంతా చూశారు కదా, చక్కగా పట్టలో ఏదన్నా చేపలు లాంటివి వేసుకొని వచ్చి కూర్చొని ఉన్నారనమాట. అందరూ ఎక్కడికక్కడ ఒక ఫ్యామిలీస్గా అన్నదానం అయితే జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా జరిగిద్దంట. మేము కూడా భోంచేసాము. మా భోజనం కూడా చాలా బాగుంది. ఏమేమి పెట్టారంటే కట్ పొంగలి, నెక్స్ట్ వచ్చేసి పులిహోర, రైస్, పప్పు, గోంగూర, వంకాయ, సాంబార్, మజ్జిగ అయితే తాగినని పోస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే బాటిల్స్తో తెచ్చుకుంటున్నారు అనమాట. 6:30 దాకా జరుగుతూనే ఉంది భోజనం అయితే. వచ్చిన వాళ్ళందరినీ తినమని మైక్లో తెగ చెప్తున్నారు. ఇంకా భోజనం చేసేసి మేము మొత్తం తిరుగుదామని చెప్పేసి ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ సుడిమాను స్టార్ట్ అవబోతుంది. దానికి స్టార్ట్ అవ్వకముందు చుట్టూ తప్పెట్లు పెట్టేసుకొని తిరుగుతున్నారు. నాకు ఇక్కడ ప్రాసెస్ కూడా ఏం తెలియదు. కొంతమందికి అయితే ఇక చూడండి, అమ్మవారు పూని కొంచెం అట్లా ఉంటారు కదా, అదనమాట. ఈ ప్రాసెస్ అసలు ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు తెలియదు. నేను మొత్తం చూస్తున్నాను. ఇట్లా తప్పిట్లు పెట్టేసుకొని వస్తూ ఉన్నారనమాట కొంతమంది. ఇవి సుడిమాన్లో ఎక్కించే మేకలు. ఆ సుడిమాన్ కూడా అది అంటే అదే వీడియో రన్నింగ్ అయ్యేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మొన్న మా పోలేరం తిరునాళ్ళలో చెప్పాను కదా, పోతురాజు సుడిమాన్ పెళ్ళికొడుకు లాగా రెడీ చేసి తీసుకొచ్చారు. ఆయన సుడిమాన్ ఎక్కుతాడనమాట. మేము అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి అసలు ఎంత రష్గా ఉందో, అసలు ఎంత జనం ఉన్నారో. సుడిమాన్ని నేను స్టార్ట్ చేయకముందు ఫోటో వీడియోస్ అవన్నీ మీకు కూడా చూద్దాం అనుకున్నాను. కానీ నాకు అసలు అక్కడికి వెళ్ళడానికి కూడా దారి కనిపించట్లేదు. మేము నుంచిన దగ్గర కూడా చాలా రష్గా ఉందన్నమాట. ఫుల్గా మీకు కనిపిస్తూ ఉన్నారు కదా ఎంతమంది జనము. మేము దర్శనానికి వచ్చేటప్పుడు అయితే అసలు చాలా తక్కువ. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు. గుడి ఎదురు కానీ దర్శనం దగ్గర కానీ. అసలు చూడండి, దర్శనం ఇప్పుడు ఇది దర్శనం క్యూ అనమాట. 3 లైన్స్ పెట్టారు. ఒకటి 10 రూపీస్, ఒకటి 20 రూపీస్, ఒకటి 100 రూపీస్. అంటే దగ్గరకు వచ్చేసరికి అందరినీ కలిపేస్తున్నారు. కాకపోతే కొంచెం ఫాస్ట్గా నిదానంగా అట్లా వెళ్ళాయి అనమాట. ఎక్కువ మంది 10 రూపీస్ వాటికే వెళ్తున్నారు. 20 రూపీస్కి కొంతమంది వెళ్తున్నారు అనమాట. 100 చాలా తక్కువ అనమాట. ఇంకా ఇప్పుడు తప్పెట్లు పెట్టుకొని వచ్చారు కదా, వాళ్ళైతే వెళ్ళారు. ఇక్కడ పై నుంచి అయితే నాకు ఒక లైట్ కనిపిస్తుంది. ఎక్కడ ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూశారు కదా, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. మీలో ఎవరికన్నా తెలిసినట్టయితే నాకు కామెంట్ చేయండి. ఏంటంటే ఇది రంగుల రాట్నం ఉండిద్ది కదా, అది వాళ్ళు ఎక్కిన వాళ్ళు అరుపులు అరుస్తూ ఉంటారు కదా. ఇదిగో ఫస్ట్ అనమాట. ఈ సుడిమాను ఎన్నిసార్లు తిరిగిద్దో చూడండి. 3 టైమ్స్ తిరిగిందనమాట. 3 టైమ్స్లో కూడా ఒక్కొక్క వేరియేషన్స్ ఉంది. ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. మామూలుగా ఇక్కడ మాకు పోలేరం తిరణాలు చూడటమే కానీ నాగారం తిరణాలు ఇది ఫస్ట్ టైం అనమాట నేను చూడడం అయితే. సుడిమాను ఫస్ట్ టైం ఇప్పుడు తిరగటం కూడా. మళ్ళీ నేను ఇదే ప్లేస్లో ఉంటాను. సెకండ్ టైం కూడా. ఇక్కడ మేకను చూడండి, వైట్ కలర్లో ఉంది. ఆ బాక్స్లో ఉన్న మేక వైట్ కలర్లో ఉందన్నమాట. మళ్ళీ అటు సైడ్ వెళ్ళేసి మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. ఇది సెకండ్ టైము. నేను సెకండ్ టైం అనమాట. ఇప్పుడు కూడా మేకపిల్లని గమనించండి, బాక్స్లో ఉన్నది. నేను కొంచెం దూరం వెళ్ళాక గమనించాను. మేకపిల్లని మార్చి మళ్ళీ వచ్చి తిరిగారనమాట. మొత్తం 3 టైమ్స్ తిరిగారు. మేకపిల్లని చూడండి, బ్లాక్ కలర్లో ఉండిద్ది. వీటికి వాటర్ ప్యాకెట్స్ వేస్తున్నారు. నాకైతే ఏం అర్థం కాలేదు. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. బ్లాక్ కలర్లో ఉంది మేకపిల్ల వచ్చేసి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకైతే ఏం అర్థం కాలేదన్నమాట. చూస్తున్నాను కానీ మళ్ళీ మేము ఇక్కడ కొంచెంసేపు ఆగాము. మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో రౌండ్ వచ్చింది. చూడండి, ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఆగామన్నమాట. కప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు నేను మొన్న పొలారం తిరణాలప్పుడు షాప్స్ అవన్నీ చూడలేదన్నమాట. ఇగో 3వ రౌండ్ అనమాట. 3వ రౌండ్ సుడిమాను మళ్ళీ తిరుగుతుంది. ఇటు సైడ్ వస్తుంది చూడండి. మేము అక్కడి నుంచి హ్యాండ్ బ్యాగుల దగ్గర ఆగాము. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి కొంచెం ముందు ఆగామన్నమాట.
ఇక్కడ వచ్చేసి మేకపిల్లని మళ్ళీ మార్చారు. మొత్తం 3 టైమ్స్ మళ్ళీ మైక్‌లో చెప్తున్నారు. 4గోది కూడా వాళ్ళు ఇంటి పేరు చెప్పేసి 4గో సుడిమాను కూడా అని చెప్తున్నారనమాట. మళ్ళీ వచ్చేసి మొత్తం 5 ఇప్పుడు 3 సార్లు తిరిగారు కదా! మళ్ళీ ఒక సాట ఆపేసేసి ఇంకా 2 మేకపిల్లల్ని ఆ బాక్స్‌లో పెట్టి పైకి సుడిమాని పైకి లేపి మళ్ళీ ఆ బాక్స్ దించి మళ్ళీ ఇంకోసారి పైకి లేపి అట్లా మొత్తం 5 మేకపిల్లని పెట్టి తీశారనమాట. అక్కడ ప్రాసెస్ అయితే అలా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ కప్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. 50 రూపీస్ అంట కప్స్. నేనేం తీసుకోలేదు, అసలు ఏం కొనలేదు. ఓన్లీ మనం చెప్తాను కదా చాలా వీడియోస్లో, మీకోసమనే నేను వీడియోస్ తీస్తున్నాను. ఏదో ఒక వీడియో అన్నా కొంచెం దాన్ని ఏమంటారు ఎక్కువ వెళ్ళిద్దేమోనని ఒక చిన్న ఆశ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, సుడిమాన్ని దించుతున్నారు, పైకెత్తుతున్నారు. అక్కడ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ వెనకాల నుంచి అయితే ఆ బంతిపూల మాలలు, నిమ్మకాయలు అవి అయితే మాత్రం ఇచ్చేసేస్తున్నారు అనమాట. మొత్తానికి ఆ జనంలోకి వెళ్ళి నేను కొంచెం వెనకడుగు వేస్తానే వెళ్ళాను. నేను కూడా ఒక బంతిపూల మాల, నాకు ఒక గడప వచ్చిందనమాట. బంతిపూల మాల అయితే తీసుకొచ్చుకున్నాను నేను కూడా. ఇక్కడ ప్రభ 70 అడుగుల ఎత్తు, 70 అడుగులు, 71 అడుగు హైట్ గల ప్రభ ఫస్ట్ టైం చేయడం అని ఆ మైక్లో చెప్తున్నారు. నేను ఒకసారి వెళ్ళాను, అది కూడా చాలా సంవత్సరాల క్రితం. చిన్న స్టేజ్ కట్టేసి, ప్రభ కూడా నాకేం అనిపించలేదు. స్టేజ్ కట్టేసేసి ఆ స్టేజ్ మీద మనకి రంగస్థలంలో ఒక గుండాయన ఉంటాడు కదా, ఆయన వాళ్ళది ఈ వేటపాలెం అనమాట. ఈ సరౌండ్లోనే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు చూశాను అనమాట. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా, వేటపాలెంలో సెంటర్లో కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు రోడ్డు మీద ఉంటారు, మనం ఆటోలో వెళ్ళిపోతూ ఉంటాంలే. కాకపోతే సినిమాల్లో ఆయన కదా చూస్తూ వెళ్తాము. ఇక్కడైతే మాత్రం చూశారు కదా, మా సాయంత్రం అయిపోయింది, అంటే చీకటి పడలేదులే, సాయంత్రం అయింది. ఆ పీచు మిఠాయి 30 రూపీస్ అంట. అసలు దాంట్లో ఏముందో కూడా తెలియట్లేదు, గుప్పిడి కూడా లేదు. 30 రూపీస్ అని చెప్పి అమ్ముతున్నారు. అక్కడ అంతా చైర్స్లో కూర్చున్నారంట. మొత్తం తిరణాలు మొత్తం మేము తిరిగేసేసి ఇక్కడ కూర్చున్నాము. చైర్స్లో కూర్చున్నారు, చాలామందిని ఉంచున్నారు. మాకేం కనిపించట్లేదు. కొంచెం నైట్ అయినట్టుంటే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. 6 కల్లా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఎక్కువసేపు ఉండదు. అంతకుముందు అయితే మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు 6 మొత్తం అసలు ఇంకా పట్టాలు కూడా దాటినేవారు, ఇటు రానీరు అని చెప్పేసి. ఇప్పుడైతే మాత్రం కొంచెం ప్రబలై కట్టి నైట్ 10 వరకు ఉంటుంది, తర్వాత ఇప్పుడు నైటు 12 దాకా అట్లా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మేమైతే కొంచెం సేపు ఉండి రిటర్న్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఇంకా చాలా చరిత్రలు ఇవన్నీ మనకు అంతగా ఐడియా లేదు, కానీ నేనైతే మాత్రం ఒక 7 దాకా కూడా లేము, ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నాగారం గుడి కాడ నుంచి నేనైతే మళ్ళీ పందిలిపల్లి గుడి దగ్గరికి అయితే వస్తున్నాను అనమాట. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా చూడండి, మేము ఎక్కడికి నడిచి వచ్చేటోడికి బాగా చీకటి అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసరికి కొంచెం వెళ్తూరు ఉంది కదా, అక్కడి నుంచి నడిచి రావడం అసలు ట్రాఫిక్లో ఎంతమంది జనం అనుకున్నా. నేను అట్లా వీడియో తీసుకుంటున్నా కూడా హారన్ కొడుతుంటే ఇంక వీడియో ఆపేసేసాను అనమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొంచెం సేపు అయితే కూర్చున్నాను. అక్కడ అమ్మవారిని నాకు వీడియో తీయడం కుదరలేదు, కానీ ఇక్కడైతే ఎట్లకట్లా దండం పెట్టుకుంటూ అయితే తీసాను మీకోసం. ఆటో ఎక్కేసాం. అసలు చీకటి అనమాట ఫుల్. ఇటు సైడు అటు సైడు మొత్తం మామిడి చెట్లు, మధ్యలో రోడ్డు ఉండిద్ది. నేను వెళ్ళేటప్పుడు తీస్తే బాగుండేది. నేను వీడియో తీసుకుందామా వద్దా, ఒక చిన్న అంటే వీడియోస్ ఎక్కువ వెళ్తాయి, అన్నీ తిరణాలు వీడియోస్ పెడుతున్నాను అని కొంచెం డౌట్తో అయితే సరే కానీ ఎన్నో వీడియోస్ పెడుతున్నాం, వాటిలన్నిటికని వ్యూస్ వచ్చినాయి అన్న ఉద్దేశంతో వీడియో అయితే తీశాను. ఇప్పుడు మీకు ఇదన్నమాట, మేము ఈ గేట్లో నుంచి వెళ్ళాల్సింది. అసలు ఎవరైనా ఈ గేట్లో నుంచి వెళ్ళాల్సిందే. మేము అది మొత్తం తిరిగి పందిలి